ఇప్పుడు చెప్పక్క, ఏదో మాట్లాడాలి అన్నా. వాళ్ళు జ్యూస్ తాగి రావడానికి కొంచెం టైం పడుతుందిలే, ఏం పర్వాలేదు, నువ్వు చెప్పు. అక్క, ఎందుకింత టైర్డ్ గా ఉన్నావు? నేను టైర్డ్ గా లేనే, నాకు చాలా భయంగా ఉంది. ఆ ఇంటికి వెళ్తే చాముండేశ్వరి నన్ను ఏం చేస్తుందో ఏంటో. ఇంతకు మించి ఏం చేస్తే ఏంటక్క? పెళ్లి జరిగిపోయింది కదా, అభి బావ నీ మెళ్ళో తాళి కట్టేశారు కదా, మనం అనుకున్న లక్ష్యం నెరవేరిందక్కా. అది కరెక్టే, కానీ ఆ చాముండేశ్వరి సామాన్యురాలు కాదే. అది నాకు తెలుసక్క. ఇప్పుడిక్కడ ప్రశాంతంగా ఉందంటే తుఫాను వేగంగా వస్తోందని అర్థం కదా. నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చిన విషయం ఆ చాముండేశ్వరి ఎలా తీసుకుంటుందో మనకస్సలు తెలీదు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వీళ్ళిద్దరి దగ్గర జరిగిందంతా దాచిపెట్టి ఆ చాముండేశ్వరి చాలా మంచి వ్యక్తి అని చెప్పాం కదా. అక్క, వీళ్ళు కూడా వాళ్ళమ్మ చాలా మంచి వ్యక్తి అని నమ్ముతున్నారక్క. కానీ వీళ్ళిద్దరూ తల్లిచాటు బిడ్డలు కదే. ఏ సమయంలో అయినా అమ్మ వైపు తిరుగుతారేమో. ఆ చాముండేశ్వరి బలం వీళ్ళిద్దరే కదా. అదే నాకు చాలా భయంగా ఉంది సత్య. లేదక్క, ఒక విషయం అర్థం చేసుకో. చాముండేశ్వరి నిన్ను అభిభావతో పాటు నిన్ను చూడగానే షాక్ అవ్వడం విషయం పక్కన పెట్టు. ఆవిడ మైండ్ లో వచ్చే మొదటి ఆలోచన నిన్ను చంపాలని చూసిన విషయం నువ్వు అభిభావతో చెప్పావేమోనక్క. కొడుకు దగ్గర అమ్మని విలన్ చేసేసావో అనే విషయం గురించి ఆలోచిస్తుంది. కానీ మనం అలా చెప్పలేదు కదా, మార్చి చెప్పాం కదా. చాముండేశ్వరి చాలా మంచి వ్యక్తి అనే విషయం మనం వాళ్ళకి చెప్పాం కదా. ఆవిడ ఎప్పటికైనా సరే తన కొడుకుల ముందు తను చేసిన తప్పుల్ని బయట పెట్టనివ్వదు. అందువల్ల ఆవిడిప్పుడు మనం చెప్పే కథ ఒప్పుకోవడం తప్ప వేరే దారే లేదక్క. అందువల్ల ఆవిడ కొంచెం సైలెంట్ గా ఉంటుంది. ఇది మనకి ప్లస్ పాయింటే కదా. అయితే చాముండేశ్వరి నన్ను కోడలుగా స్వీకరిస్తుందా? స్వీకరించదక్క. ఆవిడ డబ్బు పొగరు ఇంకా ఈగో బాగా తలకెక్కిన గర్వం నిన్ను కోడలుగా స్వీకరించదక్క. అదే మనకి మైనస్ పాయింట్. ఈ ఏరియాలో మనం ఆవిడని ఎదిరించి పోరాడాలి అనుకుంటే అది కూడా చాలా జాగ్రత్తగా పోరాడాలక్క. అదంతా కూడా పక్కన పెట్టు సత్య. ఆ నల్లన్ కూతురువని మన కుటుంబం గురించి కూడా ఈ పెళ్లి జరగడం కోసం 1,00,000 అబద్ధాలు చెప్పాం కదా. తెలుసక్క. అంతేకాదు, కానీ వాళ్ళింట్లో 2 తేళ్లు కూడా ఉన్నాయి. సుభద్ర, ఆమె కూతురు శృతి. చాముండేశ్వరితో పాటు అదే సమయంలో మనం వాళ్ళని కూడా ఎలాగైనా ఎదుర్కోవాలక్క. నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా లేక భయపెడుతున్నావా? నిజం చెప్తున్నానక్క. నువ్వు అభిభావని పెళ్లి చేసుకోవడం చాముండేశ్వరికి మొదటి దెబ్బక్క. అంతేకాదు, ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడం చాముండేశ్వరికి 2వ దెబ్బ అవుతుంది. కొద్ది రోజులకి చాముండేశ్వరి తేరుకుంటుంది. అప్పుడు ఆవిడ కొట్టే ప్రతి దెబ్బ మనం తెలివిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక్క తప్పటడుగు వేసినా సరే మనం దొరికిపోతాం. ఇది గుర్తుపెట్టుకో అక్క. మరి నువ్వు? నీకు వెనక నుండి సపోర్ట్ చేయటానికి నేనుంటానక్క. కానీ నేను డైరెక్ట్ గా ఏమీ చేయలేనక్క. ఎందుకంటే మనిద్దరం అక్కా చెల్లెళ్ళమని ఈ కుటుంబానికి తెలియకూడదు. మన కుటుంబానికి అనుకూల పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మనం ఈ రహస్యాన్ని బయటికి చెప్పకూడదు. నన్ను అడగకుండా, నాకు తెలియకుండా నువ్వేం చేయకూడదక్కా. నేను చూసుకుంటానక్క. సత్య, ఆ చాముండేశ్వరి నన్ను చంపేస్తే? నేనుండగా ఇక మీదటలా జరగకూడదక్క. నీ పైన చిన్న గీత కూడా నేను పడనివ్వనక్క. అంతేకాదక్క, అనుకున్నది పూర్తయ్యేంత వరకు నువ్వేమీ మాట్లాడకక్క. చాముండేశ్వరి పక్కనే ఉండి ఇప్పుడు నేను చేసే ప్లాన్స్ అన్నీ కూడా నాకు అలవాటైపోయాయి. ఆవిడ సంగతి నేను చూసుకుంటాను. అభిబావకి అర్జునే కవచం అక్క. పిడుగుపడ్డా భూకంపం వచ్చినా కూడా వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లికి ఎదురుగా ఆమె కన్న కొడుకుల్ని నిలబెడుతున్నావు నువ్వు. ఎగ్జాక్ట్లీ, అదే నా ప్లాన్ కూడా. ఏ కొడుకుల్ని కాపాడడానికి చాముండేశ్వరి ఇంతగా కష్టపడుతోందో వాళ్లే ఇప్పుడు మనల్ని ఆవిడ దగ్గర నుంచి కాపాడతారక్క. చాముండేశ్వరియా మనమా అనే విషయం తేల్చుకుందాం. సత్య, సత్య, ఏంటి అంతా ఓకేనా? ఓకే అర్జున్, బయలుదేరదామా? పదండి. పార్వతి, చెప్పండమ్మా. పాయసం చేయడం అయిపోయిందా? అమ్మా, అవుతుందమ్మా. మిగతావన్నీ రెడీ చేశాను. 5 నిమిషాల్లో అంతా రెడీ అయిపోతుందమ్మా. కొంచెం త్వరగా చెయ్యి. సరే అమ్మా. మరి అప్పడాలు? ఇదిగో చేస్తున్నానమ్మా. సరే, కొంచెం త్వరగా చెయ్యి పార్వతి, పిల్లలు వచ్చేస్తున్నారు. ఇదిగో అయిపోతుంది. వదినా, ఏంటి సుభద్ర, వాసన నిన్ను వంటింటి వరకు తీసుకొచ్చిందా? ఏం లేదు, వంట మొదలు పెట్టగానే ఇక్కడికి వస్తావు అనుకున్నాను. కొంచెం లేటుగా వచ్చావు.